సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరపాలని చెప్పేసి కూడా అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించిన అవేర్నెస్ క్యాంపును కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా నెహ్రూ యువ కేంద్రం యువకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని గాంధీ విగ్రహం వద్ద ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. నేపథ్యంలో ట్రాఫిక్ సిఐ నితిబాబు గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందర్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము 56వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా పురస్కరించుకొని పబ్లిక్కి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నెహ్రూ యువ కేంద్ర వాళ్ళతో టైఅప్ అయ్యి కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వాళ్ళని వాలంటీర్స్గా ఉపయోగించుకుంటూ అవగాహన అనేది కల్పిస్తున్నాము. మెయిన్ ప్రమాదాలు జరగడము ట్రాఫిక్ డిసిప్లిన్ అనేది లేకపోవడము, కొంతమంది పబ్లిక్కి తెలియకపోవడము. దీనివల్ల రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మలుపులు తిరిగేటప్పుడు అవి యాక్సిడెంట్స్ జరగడము, వాళ్ళు ఇంజ్యూర్ అవ్వడము, అదేవిధంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పు నీది నాది అని చెప్పేసి ఒకరికొకరు గొడవ పడము, అవి కక్షలు కార్పణ్యాలకు దారి తీయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడము మా బాధ్యత. అందులో భాగంగా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఉండి రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వివరిస్తాము. రోడ్డు క్రాస్ చేయడం ఎలాగా, కొంతమంది లెఫ్ట్లో కాకుండా రైట్లో షార్ట్ కట్లు వెతుక్కుంటూ పోతున్నారు, దాన్ని నివారించడం వాళ్ళకు అవగాహన అనేది కల్పిస్తాము. మాసోత్సవాలే కాకుండా కంటిన్యూగా వివిధ కాలేజీలతో టైప్ అయ్యి ఇయర్ మొత్తం కూడా మేము కొనసాగిస్తాము. థ్యాంక్ యూ.